ఏ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ఉన్నా లేకున్నా తప్పకుండా ఉండి తీరవలసినవి స్థానిక ప్రభుత్వాలు. అవి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు. ఎందుకనంటే చట్టసభలకు ఉండే విధులు వేరు, వాటి బాధ్యతలు వేరు, స్థానిక సంస్థలకు ఉండే బాధ్యతలు వేరు. వాస్తవానికి గ్రామ పంచాయతీలు అనేవి ఒక ఇన్స్టిట్యూషన్స్ కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఒక ఉద్యమం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది రోజుల తర్వాత పెద్దలందరూ కూర్చొని నిజమే మనం గొప్ప పారిశ్రామిక విధానం తీసుకొచ్చినాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేస్తున్నాం, కానీ గ్రామాల్ని మర్చిపోయినాం. గాంధీ గారేమో గ్రామ స్వరాజ్యం కావాలన్నారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో అంతే నిర్లక్ష్యానికి గురైంది తెలంగాణ, భారతదేశ గ్రామీణ ప్రాంతం అంతా. మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతులు ఉండటం సరైనది కాదు అని చెప్పి గ్రామాల్ని ఎట్లా చేయాలి, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటికి 90% గ్రామాలకు కూడా ఎక్కడ రాకపోకలు లేవు. మనకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. మనకు తెలుసు ఉత్తరాలు మనిషి రాసి పంపిస్తేనే సమాచారం. ఊళ్ళలోకి పోయి రావాలంటే ఎడ్ల బండ్లు, నడక లేదా ఎడ్ల బండ్లు, కొందరు గుర్రాలు, కొద్దిమంది గాడిదలు వాడేది. మరి నిధులు లేవు. నిజమే ప్రభుత్వంగా ఏర్పడడం, కానీ కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు, ఆ రోజుకున్న 14 రాష్ట్రాలే, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా నిధులు లేవు. వాస్తవానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. మరి ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామాల సమస్యలు ఎట్లా తీరాలి, ఏం చేయాలి మనం అని చర్చ వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా, పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీల పెద్దలు కూడా ఆలోచన చేసి పంచాయతీరాజ్ ఉద్యమం అనేది తీసుకురావాలి. ఒక ఉద్యమంలాగా దేశానికి స్వతంత్రం తెచ్చుకోవడం కొరకు ఎట్లయితే ఉద్యమం చేసినామో, గ్రామాల అభివృద్ధికి కూడా ఒక ఉద్యమంలాగా పనిచేస్తే గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళే నిర్ణయించుకొని అక్కడ స్థానికంగా ఉండే చిన్న చిన్న సమస్యల్ని వాళ్ళే పరిష్కారం చేసుకొని, వాళ్ళతో కానివి ఎక్కువ ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. దానికి ఏదైనా కొంత సాయం మనం చేయగలుగుతాం. ఇది ప్రధానంగా ప్రజలు వాళ్ళ కూర్చొని స్థానికంగా వాళ్ళకు ఉండే అవసరాలు, ఎందుకంటే ఎవరికో చేస్తలేరు, ఆ గ్రామంలో ఉండే ప్రజలు వాళ్ళు కలిసి చేసుకునే ఏర్పాటు. ఎవరింటికి వాళ్ళే చేయలేరు కాబట్టి, అందరు కలిపి కట్టుకున్న ఇదే గ్రామం కాబట్టి వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళే దీన్ని చేయాలంటే దీన్ని మనం కూడా ఒక ఉద్యమంలాగా అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలకు ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రజల్ని ఆ రకంగా మోటివేట్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే ఎన్నికల్ని కూడా పార్టీల రహితంగానే నిర్వహించాలని చెప్పి పెట్టారు. అప్పటికే కొంత పార్టీలుగా పేరు వస్తున్నప్పటికీ కూడా 1992లో తెచ్చిన రాజ్యాంగ సవరణ మొదటిసారిగా కొన్ని ప్రత్యేకమైన అధికారాలను ఇస్తూ, విధులను కూడా నిర్వచిస్తూ, పన్నులు వేసుకోవడానికి కూడా అధికారం ఇచ్చి కొంత వెసులుబాటు కల్పించింది. మారిన పరిస్థితులలో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త కోరికలు పెరుగుతున్నాయి, ఆకాంక్షలు పెరుగుతున్నాయి కాబట్టి, నాగరికత పెరుగుతుంది కాబట్టి దానికి అనుకూలంగా కొంత అక్కడ కూడా అధికారాలు ఉండాలి అని చెప్పి అధికారాలని, విధుల్ని నిర్వచిస్తూ
రాజ్యాంగం సవరణ తీసుకొచ్చి ఆ రోజు కూడా పార్టీలకు రహితంగానే ఉండాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా అదే పద్ధతిలో ఉంది. కానీ మనం ఎంత కాదనుకున్న దురదృష్టవశాత్తు పార్టీలే అయినాయి. ఇంకా దురదృష్టం ఏంటంటే అవి కొట్లాటలకు కూడా దారి తీసినాయి చాలా చోట్ల. మళ్ళీ ఇప్పుడు కొంత మారింది. గతంలో అయితే 15-20 ఏళ్ల కింద గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే తెలంగాణలో వందలాది కొట్లాటల కేసులు అయ్యేది. కానీ గత 10-15 సంవత్సరాలుగా కొంత తగ్గింది. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మనం. రాష్ట్రాలు కొంత ఇవ్వాలి, కేంద్రం కొంత ఇవ్వాలి. నిజమే, ఎవరిచ్చినా ప్రజల కంటే పన్నుల నుంచే, అందులో సందేహం ఏం లేదు. తప్పకుండా రాష్ట్రాలు ఉండాలి, కేంద్రం ఉండాలి. ఎందుకంటే ఒక దేశంగా దేశ రక్షణ అవసరం కాబట్టి ఒక జాతీయ ప్రభుత్వం ఉండి తీరాలి. అది కూడా బలమైన ప్రభుత్వం ఉండి తీరాలి. దాని కొరకు ఆనాడే రాజ్యాంగంలోనే ఎవరికి ఏ అధికారాలు ఉండాలి, ఏ విధులు ఉండాలి అనేది కూడా నిర్వచించడం జరిగింది. అట్లనే 92లో వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ కూడా సర్పంచుల యొక్క విధులేంది, ఎంపీటీసీలు జెడ్పీటీసీల విధులేంది, ఎంపీపీలు జెడ్పీలు ఏం చేయాలి అనే విషయాల్లో కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నాయి. మనం చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో, గత పాలకవర్గం సందర్భంలో ఇలా కూడా కొద్దిమంది మిత్రులు ఎంపీటీసీలు అయిన వాళ్ళు ఇప్పుడు సర్పంచ్లు అయినట్టున్నారు. నేను వాళ్ళ వాట్సాప్లలో చూసేది మెసేజ్లలో, నేను ఆ గ్రూప్లో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. కానీ మొత్తం సర్పంచ్లకే ఉంది, మనకి ఏమి లేదు, మన ఉత్సవ విగ్రహాలు పోయినాం, రోజు ఇదే పంచాయతీ ఉండేది. నేను చూసి నవ్వుకునేవాడిని. నేను చూసి ఒక్కసారి మా ఎంపీటీస్తో పెట్టించిన అందులో మనం నామినేషన్ వేసినాడు మనకి ఏం అధికారాలు, ఏం విధులు, ఏం నిధులు ఉన్నాయని నామినేషన్ వేసినామో ఇప్పుడు అయ్యే ఉన్నాయి, ఎవరేం గుంజుకోలేదు మనవి. కాబట్టి మనం బాధపడే పని లేదు. సర్పంచ్లకు వాళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకే ఉన్నాయి, మనకే ఉన్నాయి. ఎమ్మెల్యేకే ఉంటాయి, ఎంపీకే ఉంటాయి. కాబట్టి ఈ ఊరికి ఈ రకంగా పోటీ పడవద్దు, బాధపడవద్దు అనే విషయాన్ని నేను పెట్టించిన ఒకరోజు. సరే, ఎందుకో మనుషులు వెంటనే మారిపోతుంటాయి ఆలోచనలు. మొన్నటిదానికి ఏమనుకున్నాం, ఎన్నికల ముందు రోజు దానిక గెలిస్తే చాలు, ఎంతైనా ఏం లేదు, ఉన్నది ఓని కొత్తప్పు కానీ అనుకొని పోయారు. ఇప్పుడు గెలిచిన వీడికి వచ్చిన కానీ ఏముంది ఆలోచన, నిధుల సంగతి ఏంది, ఎట్లా నిధులు, ఒకరో ఇద్దరు తప్ప అందరు నిధుల గురించి మాట్లాడారు. నిజమే, కేంద్రాలకు కానీ రాష్ట్రాలకు కానీ వాళ్ళు చేయాల్సిన విధులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పరిధులు వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళైనా చట్ట ప్రకారమే ఖర్చు పెట్టాలి. తప్పకుండా గ్రామాలకు పంపాల్సిన గ్రామాలకు పంపాలి. సరే, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ జరుగుతున్నాయి కొన్ని కారణాల వల్ల. 3-4 సార్లు సర్పంచులైన మిత్రులు కూడా కొంతమంది మాట్లాడారు. 20 ఏళ్ళ నుంచి కూడా మేమే ఉంటున్నాం, మా కుటుంబంలో కూడా చెప్పినారు. నేను కూడా చూసిన కొన్ని. వాళ్ళకి బాగా తెలుసు ఎప్పుడెప్పుడు ఏముండే, నిధులు అనేవి ఏముండే గతంలో. వాస్తవానికి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా గతంలో ₹1,00,000 కూడా రాలే. 20 ఏళ్ళ కింద, 15 ఏళ్ళ కింద తెలుసు చాలామంది సీనియర్లకి. ఆ తర్వాత కాలంలో పెరుగుతూ వచ్చినాయి. మనం పని కూడా ఎక్కువ చేసినాం. మనం ఎంత పని చేస్తే అంత ఎక్కువ వస్తాయి అనేది ఒకటి వచ్చింది. కాబట్టి మనం కూడా చైతన్యవంతమైనాం, పని ఎక్కువ చేయించినాం గ్రామాలలో. దానికి ఆ కాంపోనెంట్ తెచ్చుకున్నాం, చేసినాం. ప్రధానమైన బాధ్యత గ్రామ పంచాయతీలది. అభివృద్ధి అనేది మీ పరిధిలో ఎంత ఉంటుందో అంతవరకే మీ బాధ్యత అభివృద్ధి. మీ ఊరు దాటిన తర్వాత జరగాల్సిన ప్రతి అభివృద్ధి పని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది లేదా కేంద్ర ప్రభుత్వం అనేది. మీ ఊరు టెరిటరీ ఏదైతే ఉందో ఆ టెరిటరీలో ఉన్న పనులు మాత్రమే చేయగలిగేవి. సర్పంచ్గా మీకు ఇచ్చిన విధులు అధికారాలు ఏమవుతున్నాయో దాని పరిధిలోనే ఉంటుంది మీ ఆలోచన, మీ అక్కడే ఉండాలి.
సో దీంట్లో ఇంతకుముందు మిత్రుడు శ్రవణ్ చెప్పిండు మీ అధికారాలకు సంబంధించి. దానికి డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్లో చదవాలని ఏం లేదు, తెలుగులో బుక్ ఉంది, మీ ప్రతి గ్రామ పంచాయతీలో ఉంటుంది. మీరు పోగానే మీ సర్పంచ్ మీ సెక్రటరీని అడగండి, లేదా తెప్పించుకోండి, అమ్ముతారు బయట ఇస్తారు, తెప్పించుకోండి, తప్పకుండా చదవండి. నిజంగానే చాలా అపరిమితమైన అధికారాలు కనబడితే చదువుతున్నప్పుడు. మీరు దేనికి ట్యాక్స్ వేయొచ్చు, ఊళ్ళో పెళ్లి చేసుకుంటే కూడా మీరు ట్యాక్స్ వేయచ్చు, ఊరికి ఎవడైనా లారీ వచ్చి ఏదైనా లోడ్ తీసుకుపోతే కూడా మీరు ట్యాక్స్ వేసేయచ్చు. అట్లా అనేకమైనవి. ఊళ్ళో ఎవరైనా వచ్చి నాటకం వేస్తున్నా ఇంకోటి వేస్తున్నా కూడా మీరు ట్యాక్స్ వేయచ్చు. గ్రామాభివృద్ధి కొరకు చాలా వసూలు చేసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. ఇక బుక్కున అది చదువుకొని కనుక మనం ఇంత లావై కనుక పోతే కథం అయిపోతాం. ఉన్నాయి, చేసుకోవాలి. దానికి మార్గం ఎట్లా? ఇప్పుడు ఏంది, మీరు టెక్నికల్గా గెలిచారు, ఓట్లు ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు గెలిచినాం. కొంతమంది టైల్లో కూడా గెలిచారు, కొంతమంది ఒక్కోటితో గెలిచారు. అక్కడి నుంచి 1000, 2000తో గెలిచిన కూడా ఉన్నారు, కొన్ని చోట్ల 3000తో గెలిచిన ఉన్నట్టున్నారు. ఉండని. నిజంగా మీ విధి మీరు నిర్వహించాలి అనుకున్నప్పుడు కొత్త యువత వచ్చింది, బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చింది ఈ మధ్యకాలంలో. నాకు తెలిసి కూడా చాలామంది అమ్మాయిలు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఐటీ ఎంప్లాయీ వదిలిపెట్టేసి వచ్చిండ్రు. నేను చూసిన చాలా చోట్ల. వాస్తవానికి ఈ ఖర్చు గురించి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం ఇస్తుంది. నేను నా దగ్గర చాలా స్పష్టంగా చెప్పిన, గోపాల్ ఉండే ఇక్కడ, నా దగ్గర పార్టీలో పోటీపడి సర్పంచ్లకు వస్తే చాలా సాగుగా చెప్పిన, మీరు ఇల్లు సంసారం ఖరాబ్ చేసుకొని సర్పంచ్కి పోటీ చేయకండి, ₹1 అప్పు చేసి పోటీ చేయకండి, ఉన్న దాంట్లో అరెకరం అమ్మి పోటీ చేయకండి, ఎవరికైనా ఏం లేదు, నాకు పార్టీ పట్టింపు లేదు, యునానిమస్ ఇస్తే ఇచ్చుకోండి, కానీ దీంతో దెబ్బతినవద్దు మీరు అని చెప్పిన. ఇప్పుడు కాదు, లాస్ట్ టైం మంత్రి ఉన్నప్పుడు అదే చెప్పిన, మొన్న కూడా అదే చెప్పిన. నాకేం అభ్యంతరం లేదు, పార్టీదేం కాదు, అది పార్టీ సింబల్ ఏం లేదు, కానీ ఖరాబ్ చేసుకోకండి. సరే, అదొక భాగం. కొంతమంది ఇక మీకు కావాలి అనుకున్న వాళ్ళే అయినరు. నేను వాళ్ళకి చెప్పిన, మా వాళ్ళకి ఎంతసేపు చెప్పినంటే, నీ దగ్గర ఇప్పుడు ఎంత నిల్వ పైసలు ఉన్నాయో, ఈ పోయినా నాకేం ఇబ్బంది లేదు అనుకుంటావు, గయ్య పెట్టి పని చేయి, అంత మించి ఎక్కువ పెట్టకని చెప్పిన. అదొక భాగం. సరే, ఇంతకుముందు సుఖేంద్ర గారు చెప్పారు, మీరు ఖర్చు పెట్టిన దాంట్లో సగం కూడా నిధులే రావు అని, డబ్బులు వచ్చుడు కాదు, నిధులే రావు అని, అంత ఎక్కువ పెట్టారు కొన్ని చోట్ల అని. సరే, ఆ రోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుంది. కొంతమంది ఫ్యాషన్ ఉంటుంది, నా ఊరికి నేను ఏదో చేయాలి అని చెప్పి, నా ఊరిని నేను గొప్పగా మార్చుకోవాలనే ఫ్యాషన్ ఉంటుంది. దాంతో కూడా చాలామంది చేసింది. దీంట్లో మనం చేయాల్సింది ఇప్పుడు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి, ఇండిపెండెంట్లు ఉన్నారు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బహుశా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన మిత్రులు ఉండొచ్చు. మీరు ఫస్ట్ మీరు వినోవర్ కావాల్సింది మీ ఆపోనెంట్లను. మీ మీద ఎవరైతే ఓడిపోయినరో వాళ్ళని కాన్ఫరెన్స్లో తీసుకోండి, వాళ్ళని కూడా పిలుచుకోండి. మీ మీద సర్పంచ్ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వార్డులలో మీ ప్యానెల్కి అవతల ప్యానెల్ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సర్పంచ్, ఊరు మొత్తానికి సర్పంచ్, మీ మీద ఓడిపోయిన ఆయన కూడా మీరు సర్పంచే. మీరు ఒక మంచి కార్యం చేయాలనుకుంటున్నారు ఊళ్ళో, దానికి వాళ్ళ ఆటంకాలు కల్పించకుండా ఉండి వాళ్ళు సహకరిస్తేనే సక్సెస్ అవుతుంది. ఏకపక్షంగా ఏం చేయలేం, తప్పకుండా అందరి సహకారం అవసరం. మొట్టమొదలు మీరు ఏదైనా అభివృద్ధి చెయ్యాలి అని అనుకుంటే మొట్టమొదలు ఆ గ్రామం ప్రశాంతంగా ఉండాలి. గ్రామంలో ప్రశాంతత లేకుండా ఏం చేయలేం. మనం ఏం ఆలోచిస్తామో అదే చేస్తాం. మనం కక్షతోనే ఆలోచిస్తే అదే పని చేస్తాం. వారు ఎప్పుడు కొట్టాలి, ఏం చేయాలి, లేదు ఈ ఊళ్ళోకి ఈ పని చేయాలి అని అనుకుంటే ఈ పనిని చేయడానికి మార్గం ఏంది, ఎవరోని కలుపుకొని పోవాలి. ఇప్పుడు చాలా గ్రామాల ఉదాహరణలు ఉన్నాయి. సరే, లాస్ట్ 10 ఏళ్లలో కొంత మర్చిపోయినాం, కానీ అంతకుముందు తెలంగాణలో ఒక గ్రామం పేరు చెప్పమంటే ఒకే ఒక గ్రామం గంగదేవిపల్లి. గ్రామ పంచాయతీకి ఉదాహరణ చెప్పండి అంటే ఒకటే ఒక గంగదేవిపల్లి చెప్పేది.
అక్కడ పాపం చంద్రమౌళి అని ఆయన సర్పంచ్ అయిండు. ఆయన జీవితం అంతా దానికి డెడికేట్ చేసిండు, బ్రహ్మాండమైన అభివృద్ధి చేసిండు. అప్పుడు నిజంగా కూడా ప్రభుత్వాల నుంచి అంత పెద్ద సహకారం లేదు, పెద్దగా నిధులు కూడా వచ్చింది లేదు. ప్రారంభ దశలో గ్రామం మొత్తాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఆయన ఆలోచన చేసిండు, ఏం చేస్తే నేను ఇవాళ ఈ ఊరిని ఆదర్శంగా ఉంచగలుగుతా, నేను అనుకున్న పని చేయగలుగుతా అని. ఆయనకు మొట్టమొదటి వచ్చిన ఆలోచనే ప్రజలందరినీ కలుపుకొని పనిచేయడం అనేది. కేవలం సర్పంచ్గా నేను ఒక 8 వార్డుల సభ్యులను చేస్తే కాదు, ఊరందరూ సహకరిస్తేనే, అందరు తల ఒక చెయ్యి ఇస్తేనే నేను అనుకున్న లక్ష్యాలు సాధిస్తా అని చెప్పి 26 కమిటీలు వేసిండు. ఈయన సర్పంచ్గా 8 మంది వార్డు మెంబర్లు ఉండగా కూడా ప్రతిదానికి ఒక కమిటీ వేసిండు. వ్యవసాయ రంగం అభివృద్ధి కొరకు ఆలోచించడానికి ఒక కమిటీ, విద్యారంగ అభివృద్ధి కొరకు ఆలోచిస్తానికి ఒక కమిటీ, వైద్య రంగం గురించి ఆలోచించడానికి ఒక కమిటీ, గ్రామ మౌలిక సదుపాయాల గురించి ఆలోచించడానికి ఒక కమిటీ, విద్యుత్ వ్యవస్థ గురించి పనిచేయడానికి ఒక కమిటీ, గ్రామంలో ఉండే అన్నీ. ఎందుకంటే గ్రామం మనం ఒప్పుకోకపోయినా భిన్న వర్గాలుగా విడిపోయిన గ్రామాలు భారతదేశం. మనం వాటి కులాలు అంటున్నాం. అందరూ కూడా కలుపుకోవాలి, అందరికి భాగస్వామ్యం ఉండాలి. అందులో కొంత చదువుకున్న వాళ్ళు, ఆ పని చేయగలిగిన వాళ్ళు, గ్రామానికి సమయం ఇవ్వగలిగిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు ఎవరెవరు పని చేస్తారో ముందుకు రండి. నేను సర్పంచ్గా పేరుకి ఒక సర్పంచ్ని, కానీ ఇది మన అందరి బాధ్యత, ఇది మన ఊరి బాధ్యత, నా ఒక కుటుంబానికి కాదు. మురికాలు బాగలేకపోతే దోమలు పుడితే దోమలు అందరినీ కరుస్తాయి, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కరుస్తాయి. అవతలోనే గర్వాలని లేదు, నన్నే గర్వచ్చు. వచ్చే వాసన మన ప్రతి ఇంట్లోకి వస్తుంది. బాగలేకపోతే చెత్త ప్రతి ఒక్కటి కూడా నష్టం చేస్తుంది. ఈ రకంగా అందరినీ కూడా అర్థం చేయించి ఆ రకంగా పని చేసుకొని దానికి దేశంలోనే పెద్ద పెద్ద తీసుకొచ్చాను. దాన్ని ఇన్స్పైర్ తీసుకొని మహారాష్ట్రలో రాలగేవ సిద్ధి అని చెప్పి ఆ గ్రామం కూడా ఇంకా అద్భుతంగా చేశారు. మొట్టమొదట వైకుంఠధామం అనేది, శ్మశానం అనేది కూడా మన బాధ్యత. మనం చనిపోయేది మన పెద్దలే, మన పిల్లలే, వాళ్ళను కూడా గౌరవంగా పంపించాలి వాళ్ళను, అది మన బాధ్యత అని చెప్పి మొట్టమొదటి శ్మశాన నిర్మాణం అక్కడే చేశారు, వైకుంఠధామం అని పేరు పెట్టి. మంచినీటి సమస్య తీవ్రంగా ఉండే, దాని కొరకు వాళ్ళే అనుకుని ఒక ప్లాన్ చేసుకొని, ఊర్లో ఎక్కడ బావులు పడతలేవు, బోర్లు వస్తలేవు, ఊరికి దూరంగా ఎక్కడనో వాగంట మీరు నిలబడ్డ వాళ్ళు కూర్చుని వాళ్ళు ఇబ్బంది పెట్టగలుగుతాం, కొంచెం వెనక నిలబడండి కావాలంటే. ఇక్కడ ఊరికి దూరంగా వాగంబడి పోతుంటే అక్కడ నీళ్ళు అక్కడ వేస్తేనే, అక్కడ బావి తీస్తేనే నీళ్ళు వచ్చేటట్టునని చెప్పి ఆ కాలంలోనే వాళ్ళే ఊరంతా కలుసుకొని తలైన పైసలు వేసుకొని పోయి బావి తీసుకొని ఆ నుంచి పైప్ లైన్ వేసారు మొట్టమొదటిసారి. ఆ రకంగా చేసుకున్నారు వాళ్ళు. ప్రభుత్వాల నుంచి వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా తప్పకుండా ఇవ్వాల్సిందే, వాళ్ళ బాధ్యత, వస్తాయి. కానీ నేను అంటుంది కేవలం వాటి కొరకు ఎదురు చూస్తున్నట్టు ఉండకూడదు మన ఆలోచన. మనంగా ఏం చేద్దాం ఇవాళ, ఎక్కడ మొదలు పెడదాం మనం గ్రామం అభివృద్ధి అనేది మీ సొంత ఎజెండా మీరు తయారు చేసుకోవాలి. ఏం చేయాలనేది సెక్రటరీ చెప్తూనే ఉంటాడు, సార్ మనకి ఇన్ని నిధులు వచ్చినాయి, ఇది వచ్చినాయి, అది వచ్చినాయి. దాని కొరకు ఎదురు చూసుకుంటూ కూర్చోవడం కాదు మన పని. వాస్తవానికి మన సామాజిక బాధ్యత. ఎందుకంటే మనమే ఒప్పుకొని వచ్చి ఓటు అడిగి గెలిచినాం. మన ఎవరు బలవంతం చేయలే పూడి చేయమని, మనమే చేసినాం. ఆ బాధ్యత మనం తీసుకున్నాం. తీసుకున్నప్పుడు దాన్ని పూర్తిగా పరిపూర్ణంగా నెరవేర్చాలంటే ముందు అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఇవాళ నిజంగానే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్యలు 2. ఒకటి పర్యావరణ సమస్య, ఆక్సిజన్. ఇవాళ మనం పీలుస్తున్న గాలిలో 50% కూడా ఆక్సిజన్ ఉండడం లేదు. ఎందుకు సడన్గా చనిపోతున్నారు? 13-14 ఏళ్ళ పిల్లలు కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాం మనం. స్కూల్ పిల్లలు ఆడుకుంటూ గ్రౌండ్లో పడి చనిపోతున్నారు. చాలా ఆశ్చర్యం.
ఒకప్పుడు మనకు గుండెపోటు అంటే 50 దాటితేనే వస్తాయనే భావన ఉండే. ఈ 10-15 ఏళ్లలోనే పెరిగిపోయింది. మరి గత 2-3 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఎదురుగా మనిషి పడిపోతున్నాడు. హాస్పిటల్ తీసుకుపోయే అవకాశం కూడా ఇస్తలేడు. ప్రధానమైన కారణం క్యాన్సర్ పెరగడానికి కానీ, అకస్మాత్తుగా మనుషులు చనిపోవడానికి కానీ ప్రధానమైన కారణం కాలుష్యం. ఒక భారతదేశ సమస్య కాదు, ఇది మొత్తం ప్రపంచ సమస్య. చాలా దేశాలలో చట్టాలు చేసినారు, ఎక్కడ ఒక చెట్టు కొట్టడానికి లేదు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ చెట్లున్నది కెనడా దేశంలో. ఒక్కొక్క మనిషికి 3000 చెట్ల పైన ఉంటాయి. అయినా ఆ దేశంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరు చెట్టు కొట్టడానికి లేదు. వాళ్ళ ఇంటి జాగల చెట్టు ఉన్న ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆ చెట్టు వల్ల నాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే వాడు ఆఫీసర్ వచ్చి చూసిపోయి నిజమైన సర్టిఫై చేస్తే ఇంకొక మొక్క వేరే చోట నాటిన తర్వాతనే దాన్ని కొట్టడానికి అనుమతిస్తారు. అమెరికాలో కూడా మనిషికి 400 పైన చెట్లు ఉంటాయి, అయినా అక్కడ కూడా అంతే. దురదృష్టం ఏంటంటే మన దేశంలో మనిషికి 27 చెట్లే ఉన్నాయి. ఈ మధ్యన మనం చూస్తున్నాం, ఢిల్లీలో పొల్యూషన్తో మొత్తం స్కూల్ బంద్ చేసినారు, అన్ని బంద్ చేసినారు, ప్రజలు బయట రావద్దని చెప్తున్నారు అన్నమాట. దేశ రాజధానిలో ఎందుకు చెట్లు లేవు, మొత్తం కాంక్రీట్ జంగల్ అయింది, ఎటు చూసినా పొల్యూషన్, దాంతోనే సమస్య తెచ్చుకున్నాం. నిజమే, మనం ఒక రోడ్డు ఒక పూట ఆలస్యమైన నష్టం లేదు, ఇంకోటి అయినా నష్టం లేదు. కానీ రేపటి తరానికి మన పిల్లలే కదా, ఎవరు బయట నుంచి కాదు కదా, మన ఊర్లే మన పిల్లలు మన వారసులే కదా వచ్చేది. రేపటి తరానికి సరైన పర్యావరణం ఇవ్వడం అనేదే మనందరి బాధ్యత ఇవ్వాలి. దాన్ని మొట్టమొదటి ప్రయారిటీగా తీసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. కొన్ని దేశాల్లో చట్టాలు ఇంకా ఆశ్చర్యంగా చేశారు. పెళ్లి చేసుకోవాలన్నా మొదలు ఒక చెట్టు పెట్టాలి. కొన్ని దేశాలలో చెట్టు నాటి వచ్చి చూపిస్తేనే అనుమతిస్తారు పెళ్లి చేసుకోవడానికి. ఇంకా కొన్ని దేశాలలో అయితే ఒక బిడ్డను కావాలంటే కూడా ముందు చెట్టు పెంచాలి. పుట్టబోయే బిడ్డకు ఆక్సిజన్ నువ్వు తయారు చేసిన తర్వాతనే బిడ్డను కను. ఇంత తీవ్రంగా ఉన్నాయి. మనం కూడా ఆ పరిస్థితికి వస్తున్నాం. దురదృష్టం ఏంటంటే నల్గొండ, కరీంనగర్ లాంటి జిల్లాలు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. 3% కూడా అడవి లేదు మనకు. కొన్ని జిల్లాల్లో ఉన్నాయి 20%, కానీ మనలాంటి జిల్లాలలో 3% కూడా అడవి లేదు. అడవి అని చెప్పిన జాగాలకు కూడా చెట్లు లేవు. నల్గొండకుంటే కృష్ణపట్ట చూపిస్తారు, కానీ నా పరాలే తప్ప పెద్ద చెట్లు కనబడవు. ఎవరికైనా కోపం వచ్చిపోయి ఊరేసుకొని చేద్దామన్నా పెద్ద చెట్టే లేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి దయచేసి మొట్టమొదటిగా మీ ప్రాధాన్యతను చెట్లు పెంచేదాని కొరకు మీ ఎక్కడ జాగ ఉండని, అది ఎంతకింత జాగ ఉండని, గజం జాగ ఉండని, ఇండ్లన్నా రోడ్ల మీదనా ఇంకో చోటన ఇంకో. ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పిండు, సార్ చెట్లు పెంచారు కానీ డ్రైనేజ్ పోతుంది, కరెంటుకి ఇబ్బంది అవుతుంది అని. నీకున్న జాగా గదే, కరెంటుకి తగలకుండా కట్ చేయండి ఎప్పటికప్పుడు. డ్రైనేజీ కాదు గోడ కూడా పోనీయండి, కానీ చెట్టును మాత్రం తీయకండి. నేను సూర్యాపేటలో ఒక చెట్టు కొడితే ₹1,00,000 ఫైన్ వేయించిన. నాకు తెలుసు వాళ్ళ కుటుంబం నాకు శాశ్వతంగా దూరం అయితే నాకు ఓట్లేరని. ఒక చెట్టు చనిపోవడం అంటే ఒక మనిషి చనిపోయిన దానికంటే ఎక్కువనే భావనతో చూడాలి. ఇక్కడ 100 మందికి, లక్షల మందికి, కోట్ల మందికి కదా ఆక్సిజన్ ఇచ్చేది చెట్లు. రెండవ ప్రధానమైన సమస్య ఇవాళ మన దగ్గర, మొట్టమొదటి ఈ దేశంలో పంజాబ్లో ఉండే ఇప్పుడు మనకు వట్టి పీడిస్తున్న పెద్ద సమస్య డ్రగ్స్, గంజాయి. దారుణమైపోయింది, గ్రామాలకు కూడా వచ్చింది. దీన్ని ఒక ఉద్యమంలాగా చేస్తే తప్ప గంజాయిని తీసేయడం అంత ఈజీ కాదు. ఒక ఈగలు ఎవరో చేస్తే కూడా సాధ్యమేది కాదు. మొత్తానికి మొత్తం మనం మాట్లాడుకుంటున్నాం, అందరం ఇట్లా అనుకుంటూ పోతున్నాం. దానికి మత్తు బానిస అవుతుంది ఎవరు? మన పిల్లలే కదా. నిన్న మీకు ఓట్లేసిన దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఓట్లేసిన దాంట్లో కాదు, మీరు కరెక్ట్గా చెక్ చేయించుకుంటే మన సర్పంచ్ల పిల్లలు, మన ఎంపీపీ జడ్పీసీల పిల్లలు, మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పిల్లలు కూడా ఉంటారు దాంట్లో. చాలామంది ఉన్నారు అట్లా, నాకు తెలుసు. నాకే వచ్చేది రిపోర్ట్ సూర్యాపేటలో, పలానా నాయకుడి పిల్లవాడికి ఇట్లా ఉంది సార్ అని. నేను తల్లిదండ్రులకు పిలిచి పోలీసులకు అప్పచెప్పి మీ పద్ధతిలో మీరు కౌన్సిలింగ్ చేయమని చెప్పిన. వాడు మారడానికి మీ పద్ధతిలో ఏం వాడతారో ఆ పద్ధతులు వాడు చేసి నేను చెప్పిన ముందే వీళ్ళకి చెప్పి. మీరు గౌరవం చేసి చెడగొట్టకండి పిల్లల్ని.
ఇక వాడు మనకే రాకుండా అవుతున్నాడు, ఎందుకు ఇంకా వాడు మీకేం ప్రయోజనం? ఇవాళ ఈ రెండు ప్రధానమైన సమస్యలు, వీటి మీద మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సార్ మీరు అడిగిన నిధుల గురించి అందరూ మాట్లాడతారు, వస్తాయి. మనం ఎవరెవరిని మాట్లాడినా ప్రభుత్వాలు వాళ్ళకు ఉండే ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి, కేంద్రమైన రాష్ట్రమైన దాని ప్రకారమే చేస్తారు. మీరు ఇంకా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోండి. కొత్త సర్పంచులు చాలామంది మాట్లాడుతుంటే విన్న నేను సంతోషపడ్డా. నేను నా సొంతంగా ఏది చేయాలనుకుంటున్నా సరే కొంతమంది చెప్పాను. తప్పకుండా మీరు ఇప్పటి వరకు ఉన్న గ్రామ పంచాయతీలలో అద్భుతమైన ఫలితాలు సంపాదించిన గ్రామ పంచాయతీలు, పేరు తెచ్చుకున్న గ్రామ పంచాయతీలు ఏంటి అని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు భారతదేశంలో అవార్డులు తీసుకున్న గ్రామ పంచాయతీలు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. అవార్డులు తీసుకున్న గ్రామ పంచాయతీలు చూడండి, ఒక్కసారి పోయి విజిట్ చేసి రండి. ఎవరికి వాళ్ళుగా పోయి అక్కడ ఉండే, ఇప్పుడు ఎన్నికైనా సర్పంచ్ గారు ఉండొచ్చు, వారితో మాట్లాడండి, ఏమేమి చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, అవి చేయడానికి వాళ్ళు ఎట్లా కష్టపడ్డరు, ప్రజల సహకారం అందరిది ఎట్లా తీసుకున్నారు. నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా నేర్చుకుంటూనే వస్తుంది. మనిషి చనిపోయే రోజు వరకు కూడా నేర్చుకోవాల్సిందే. అన్నీ మనకి తెలుసని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పుడు మనకి ఏమీ తెలియదు వాస్తవానికి. ప్రతి నిత్య ప్రతిక్షణం తెలుసుకోవాల్సిందే ఎప్పుడు కూడా మనం. ఇవాళ మనకు బాధ్యత వచ్చింది, తప్పకుండా ఈ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరిస్తేనే రేపటికి మళ్ళీ మనం ప్రజలు ఆదరిస్తారు. నెక్స్ట్ ఇవాళ ఇద్దరు ముగ్గురు చెప్పి నాకు సంతోషమైంది. నేను రెండోసారి గెలిచినా, మేము మూడోసారి గెలిచినాం, నాలుగోసారి గెలిచినామని ఆ పేరు తెచ్చుకున్నారు కాబట్టి మీకు ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చారు. వాస్తవానికి మేము గతంలో 18 చట్టం చేసిన నాడు కూడా ఆస్ఫూర్తితోనే కంటిన్యూగా 2 సార్లు సేమ్ రిజర్వేషన్ పెట్టింది. ఏంటంటే వీళ్ళు కష్టపడి పనిచేయాలి, మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ గెలవాలని తపన ఉంటుంది అని అనుకొని పెట్టినాం. వాస్తవానికి అది దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. సో కాబట్టి దయచేసి మీ అందరూ కూడా నా విజ్ఞప్తి, మీ లక్ష్యాలను మీరే నిర్దేశించుకోండి. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలే కాకుండా ఇంకా ఏం చేయొచ్చు ఈ ఊరికి మీరు ఆలోచిస్తే మీకే వస్తాయి కొత్త, నేను చెప్పిన వాటికంటే ఎక్కువ. తప్పకుండా నిజంగానే సర్పంచ్ అవ్వడం అనేది గొప్ప విషయం. ఎంపీ అల్కగా అయిపోతాడు, బీఫామ్ తెచ్చుకుంటే, ఎమ్మెల్యే ఈజీగా అయిపోతాడు, కానీ సర్పంచ్ కావడం కష్టం. 100 ఆలోచన చేసి ఇస్తారు. సర్పంచ్ కొట్టేసేటప్పుడు తెల్లకాయ మీద సంతకం పెట్టినట్టు ఫీల్ అవుతారు ప్రజలు, అంత భయపడతారు, అంత జాగ్రత్తగా చూసే ఓటేస్తారు. కాబట్టి తప్పకుండా మీకు అంత అద్భుతమైన అవకాశం వచ్చింది. గతంలో మంచిగా పనిచేసిన సర్పంచులను ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలను చేశారు. ఆ రకంగా అవకాశాలు వచ్చినాయి. సో ఈ వచ్చింది ఏదైతే ఉందో ఇది చివరి కాదు, ఇది మొదటి అవకాశంగా తీసుకొని తప్పకుండా మీ గ్రామాలలో మీరు విజయవంతం కావాలని, మీ ప్రజలందరి చేత మంచి అనిపించుకోవాలని, మీ గ్రామాల్ని ఆదర్శ గ్రామాలుగా చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ.